హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. రీసెంట్గా మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళిన ఒక ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. అది కుండలేశ్వర స్వామి టెంపుల్. అసలు మేము ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము, ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ మేము అసలు ప్లాన్లో లేదు కుండలేశ్వరం వెళ్ళడం అనేది, బట్ అనుకోకుండా జరిగింది. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా సరదాగా వెళ్ళాము. బైక్స్ పైన వెళ్ళాం. రూట్ చాలా బాగుంది. ఆ గ్రీనరీని నేనైతే పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. కాశీ వెళ్ళడం కంటే ముందు వెళ్ళాల్సిన క్షేత్రం ఒకటి ఉంది, దాని పేరే కుండలేశ్వరం. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఈ దేవాలయాన్ని దర్శించినప్పుడు కూడా కలుగుతుంది అని చెప్పి విన్నాను. ఈ కుండలేశ్వరానికి అలాగే ఇక్కడ ఉండే కుండలేశ్వరం పుష్కర ఘాట్కి ఒక పెద్ద స్టోరీనే ఉంది. పూర్వం వ్యాస మహర్షి ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించుకున్నారంట. అప్పుడు ఇక్కడ ఉన్న గోదావరికి ఒక వరం ఇచ్చారంట. భారతదేశంలో ప్రవహించే ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే ఈ నదికి మాత్రం నిత్యం పుష్కరాలే అని చెప్పి వరం ఇచ్చారంట. అది కాకుండా ఇంకా ఇక్కడ ఉండే గోదావరిని వృద్ధ గౌతమి నది అని కూడా పిలుస్తారు. అండ్ ఇంకొక స్టోరీ ఏంటి అంటే, ఇక్కడ సతీదేవి సంబంధించిన కుండలం పడింది, సో అందుకని దీన్ని కుండలేశ్వరం అని చెప్తారు అని కూడా చెప్తారు. ఈ కుండలేశ్వరానికి కాకినాడ నుంచి యానం మీదుగా వెళ్ళొచ్చు, లేదు అంటే రాజమండ్రి నుంచి కూడా అమలాపురం వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో కుండలేశ్వరం వెళ్ళొచ్చు. చాలా వేస్ ఉన్నాయి. మేమైతే కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ గోదావరి గట్టు పక్కనే పుష్కర ఘాట్ పక్కన ఒక పెద్ద చెట్టు చుట్టూ నాగప్రతిమలు, పక్కనే నంది, శివుడు. చూడ్డానికి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. కార్తీక మాసంలో ఈ గుడి చాలా ఫేమస్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న పుష్కర ఘాట్లో స్నానం చేసి అలాగే అక్కడ ఉన్న శివలింగాన్ని, నందిని దర్శించుకొని పడగలో ఉన్న ప్రతిమలకి పూజ చేసుకొని అప్పుడు మెయిన్ టెంపుల్ని విజిట్ చేస్తారు. సో మేము కూడా అలానే ఫస్ట్ ఘాట్ దగ్గరికి వెళ్ళాము. మాకు స్నానాలు చేయడానికి కుదరలేదు మేము దూరం నుంచి వెళ్ళడం వల్ల, బట్ కాసేపు టైం స్పెండ్ చేసాము. తర్వాత నాగప్రతిమలకి పూజించుకున్నాము. అలాగే అక్కడే ఉన్న శివలింగాన్ని, నందిని కూడా దర్శించుకున్నాము. కాసేపు ఆ నేచర్ని ఎంజాయ్ చేసాము. తర్వాత మెయిన్ కుండలేశ్వరం టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొక స్టోరీ కూడా విన్నాను. ఇక్కడ ఉండే వృద్ధ గౌతమి నది మహావేగంతో పాతాళంలో ప్రవేశించి సముద్ర దేవుణ్ణి భేదించాలి అనుకుందట. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నిటికీ నాదుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను, కుండలాలను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమి నదికి ఎదురెళ్ళాడంట. అప్పుడు గౌతమి నది కోపం పోగొట్టి ఆ కుండలాలను బహుకరించాడంట. సో గౌతమి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు వేగాన్ని తగ్గించుకొని అక్కడే ఉన్న ఈశ్వర ప్రతిష్టకి అంగీకరించిందంట. ఇది కూడా కుండలేశ్వరం క్షేత్రంకి ఒక స్టోరీ లాగా చెప్తూ ఉంటారు. ఇది కుండలేశ్వర స్వామి టెంపుల్కి అవుటర్ వ్యూ. మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. చుట్టూ లైటింగ్ పెట్టి బాగా డెకరేట్ చేశారు. ఎంట్రన్స్లోనే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే నాకు అనిపించింది. సో ఒక మంచి పాజిటివ్ వైబ్తో గుడిలోకి ఎంటర్ అవుతూ ఉంటాము. సో ఎంటర్ అవ్వగానే మనకి స్పేషియస్గా టెంపుల్ వ్యూ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ధ్వజస్తంభం, అలాగే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది పక్కనే. సో అది కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారిని పార్వతీ కుండలేశ్వర స్వామి అని పిలుస్తారట. సో ఇది శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమాట. మా పిల్లలు చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. సో అందరం చక్కగా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పల్లెటూరు మధ్యలో ఉంది ఈ టెంపుల్. చూడడానికి అలాగే వెళ్ళడానికి కూడా చాలా మంచిగా అనిపించింది. వెళ్ళగానే మాకు కొబ్బరికాయలు కొట్టండి అని చెప్పి మా మమ్మీ ఆర్డర్ అయితే పాస్ చేశారు. సో మేమైతే కొబ్బరికాయలు కొట్టడానికి రెడీ అయిపోయాం. నేను కొబ్బరికాయ కొట్టడం నాకు అస్సలు రాదు, బట్ మొత్తానికి ఏదో ధైర్యం చేసి వెళ్ళాను. నాకు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక ఫోబియా అన్నట్టు చెప్పాలి. ఏంటంటే సరిగ్గా పగలదేమో, కరెక్ట్గా
పగిలితేనే మంచిది అంటారు కదా. సో పగలదేమో అని భయపడుతూ కొడుతూ ఉంటాను. నేను ఒక దగ్గర చదివాను, కొబ్బరికాయ కొట్టడం అనేది దేవుడి దగ్గర మన గర్వాన్ని వదిలిపెట్టడం అంట. సో అందుకనే మోస్ట్లీ ఇండియన్ టెంపుల్స్, హిందూ మైథాలజీ ప్రకారం ఏంటి అంటే దేవుడి దగ్గర మన గర్వాన్ని వదిలిపెట్టడానికి సింబాలిక్గా కొబ్బరికాయ కొట్టమని చెప్తూ ఉంటారు. సో నేను కొబ్బరికాయ కొట్టేశాను. మొత్తం ఫ్యామిలీ అందరం లోపలికి ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక నంది కనిపిస్తుంది. నంది దగ్గరే గంట, చిన్న స్పేస్ లాగా ఉంది. ఆ నంది దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మెయిన్ గర్భగుడి వస్తుంది. గర్భగుడి లోపల మనకి స్వామివారి దర్శనం జరుగుతూ ఉంటుందన్నమాట. నాకు గర్భగుడి లోపలికి మొబైల్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ దొరకలేదు. సో నేను లోపల వైపు చూపించట్లేదు. దర్శనం అయిపోయింది అందరికీ. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. చక్కగా మేము వెళ్ళిన టైం కూడా చాలా బాగుంది. స్వామివారి మెయిన్ విరాట్ వచ్చి కుండలం రూపంలో ఉంటుంది అట ఇక్కడ. సో కుండలం రూపంలో ఉండే స్వామివారికి మనం పూజ చేస్తున్నాం కాబట్టి కుండలేశ్వర స్వామి అని కూడా అంటారు. సో దర్శనం అయిపోయింది. ఇంకా మేమంతా రిటర్న్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు చుట్టూ పచ్చని పొలాలతో దారి అయితే చాలా బాగుంది. అక్కడే కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకొని ఇంకా అందరం రిటర్న్ అయిపోయాం. దారిలో చిన్న డాబా దగ్గర ఆగి కాసేపు చిల్ అయ్యాము. అండ్ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చల్లగాల్లో ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేస్ అంట ఇది. సో వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. మేమైతే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీ అంతా కలిసి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్రా జంట దుబాయ్ ఇంట. థ్యాంక్ యూ.